నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కొరకు జీకే న్యూస్ 9 మీడియా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలోని ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం ఇప్పుడు వేములవాడ మండలంలోని వేములవాడ రూరల్ నూకలమర్రి గ్రామంలో ఉన్నాము. లింగపల్లి మనోహర్ వేములవాడ రూరల్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వారి నివాసంలోకి మనం రావడం జరిగింది. ఈ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి గురించి, అలాగే రాబోయే స్థానిక ఎన్నికలలో వీరి యొక్క అభిప్రాయం ఏందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీరి మాటల్లోనే మనం వినడానికి ప్రయత్నిస్తాం. మనోహర్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు గడిచి సంవత్సరం జరుగుతుంది. మీ వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారు గెలుపొంది ఇప్పుడు 1 year జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వాటి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా జీకే న్యూస్ 9 ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు మా వేములవాడ కాన్షియస్ రూరల్ గ్రామ ప్రజలందరికీ, మా నూకలమర్రి ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎడిటర్ అయిన గణేష్ అన్న గారికి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలన్న, ధన్యవాదాలన్న. మా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం. వేములవాడ కాన్షియస్ లో చాలా మా ఆదిశీనన్న గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పని దూసుకెళ్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో మా ఎమ్మెల్యే గారు ఎనలేని విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి అనేది చాలా దూసుకెళ్తుంది. అభివృద్ధి పదంలో ఎలాంటి అందరికీ సమానత్వంగా అన్ని రంగాల్లో వారికి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా మా ఎమ్మెల్యే, మా పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు చాలా చక్కగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్న. మనోహర్ గారు, మీ నూకలమర్రి గ్రామానికి ఎమ్మెల్యే నిధులు ఎంతవరకు వచ్చినాయి? మీ గ్రామ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అవునండి, మా నూకలమర్రికి ప్రత్యేకంగా మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మాకు సబ్స్టేషన్ ప్లాన్ మంజూరు చేయడం జరిగింది. ఒకటి రైతులకు రైతు భవనం మంజూరు చేయడం జరిగింది. మహిళలకు పరాడగోడ చుట్టూ మహిళా భవనానికి పరాడగోడ మంజూరు చేయడానికి అది కంప్లీట్ జరిగింది. ఇలాంటి పోతే ముఖ్యమంత్రి సహాయ నిధుల ప్రకారం ఎందరికో ఆ బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా సహాయ చెక్కులు సుత అందజేయడం జరిగింది. మా గ్రామం మా ఆదిశీనన్న గారి నాయకత్వంలో మా నూకలమర్రి గ్రామం అనేది అభివృద్ధి పదంలో ఉందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము మనోహర్ గారు, ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో మీ నూకలమర్రి గ్రామ అభివృద్ధి గురించి మీరేమైనా పోటీ చేసే అవకాశం ఉన్నదా? అవునండి, కంపల్సరీ. సరే, గ్రామ అభివృద్ధి కోసం భాగంగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి నా గ్రామ అభివృద్ధి కొరకు నేను గ్రామ సభలో కంపల్సరీ నేను ఇలా ఏ వాడకట్టుకు ఏ అభివృద్ధి పనులు కావాలి, ఏం చేయాలని చెప్పి ప్రతి గ్రామ సభలో ఖచ్చితంగా నేను ప్రశ్నించేవాడిని. ఆ ప్రశ్నించడం వల్లనే కొంతవరకు ఆ అభివృద్ధి పనులు కొన్ని చేసుకోగలిగినాము. అది నేను ప్రశ్నించడం వల్లనే ఈ గ్రామాభివృద్ధి, నూకలమర్రి గ్రామాభివృద్ధి కొంతవరకు జరిగింది. మా పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మాకు పూర్తిగా మా గ్రామం చాలా స్వచ్ఛందంగా మాకు అన్ని రకాలుగా మాకు అభివృద్ధి జరుగుతుంది. సో సరే, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ముందస్తు వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, మా పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా నేను బరిలో ఉండవలసి వస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షుడిగా ఖచ్చితంగా నేను బరిలో ఉంటా. పెద్దల అందరి సమకూర్చులతోటి అన్ని నా కాంగ్రెస్ కార్యకర్తలతోటి
వాళ్ళందరితోటి సమన్వయం చేసుకొని ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ బరిలో ఖచ్చితంగా నేను ఉంటా. స్థానిక ఎలక్షన్లో అది ఏదైనా కానీ పార్టీ కట్టుబడి గ్రామ అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా నేను పోటీలో నేను ఉంటాను. నిన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు జరిగినాయి, ప్రణాళిక సమావేశాలు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కొంత వాళ్ళ మధ్యలో ఆందోళన జరిగింది, ఆరోపణలు జరిగినాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంది? నిన్న జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే తీరును కాంగ్రెస్ రూలర్ పార్టీ పక్షాన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఎలా ఉందంటే కేసీఆర్ కేటీఆర్ 10 సంవత్సరాలు వీళ్ళకు పాలన దూరమయ్యేసరికి మతి స్థిమితం లేకుండా ఒక ఊరు మీద ఆంబోతులు తోలినట్టుగా ఇలా పాడి కౌశిక్ రెడ్డిని వాళ్ళు అలా తయారు చేశారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకులు రాజకీయాలకు రావాలి, యువతకు పెద్ద పీట వేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు. ఒక యువకుడైన పాడి కౌశిక్ రెడ్డి ఆ తీరును చూస్తే చాలా ఇంత కేసీఆర్ కేటీఆర్ గింత నీచంగా తయారు చేశారని బాధ కలిగిస్తుంది ఆ సంఘటన చూస్తే. ఇలా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పథకాలను చూసి ఆయనే కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్రం అభివృద్ధి అయితే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు నీకు ఒకటే సూటి ప్రశ్న చెప్తున్నా. ఇప్పుడు నీ నిజవర్గంలో నిన్ను ఓట్లేసి గెలిపించారు నీ ప్రజలు. నీ ప్రజల కోసం, నీ అభివృద్ధి కోసం మాట్లాడు. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చారు. అక్కడ నువ్వు మాట్లాడే తీరు, మాట్లాడే భాష అది సభ్య సమాజమే నిన్ను చీదరించుకుంటుంది. ఎంత కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నువ్వు మార్కులు కొట్టేయడానికి కొరకు బాగా తపన పడుతున్నావు, కానీ నీకు రానున్న రోజుల్లో మళ్ళా ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ నీకు హుజురాబాద్ టికెట్ ఇయ్యాడు, నిన్ను పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారు. వాళ్ళు ఇప్పటికీ నేను వాడుకుంటారు తప్ప నీకు ఇప్పటి వరకు సుత నీకు ఆలోచన కలుగుతలేదు. ఒక అచ్చొచ్చిన ఆంబోతులాగా రంకెలేస్తున్నాం. ఇప్పటికీ గ్రామాలలో ఊరివైన ఆంబోతు తిరుగుతుంది, ప్రతి చేన్ల మేస్తుంది, మొత్తం అంగడగడి ఎత్తది. దాన్ని అదే రైతులు గ్రామస్తులే తీసుకొచ్చి దాన్ని పశువుల డాక్టర్ దగ్గర తీసుకుపోయి దానికి ముక్కు దాడేస్తారు, తాళ్ళతోటి అటు కట్టేసి డాక్టర్ దగ్గర పెద్ద గూటం ఉంటుంది, ఆ గూటంతో ఏం చేస్తారో ఆ డాక్టర్ సుత వైద్యం చేస్తాడు. నువ్వు అలా మెడిసిపడి దుంకకు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ఈ పాలనలో నీ అన్ని నేను చూస్తుండు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని చూస్తుండు, నీ బిహేవియర్, నీ వ్యవస్థ, నీ కథ అన్ని చూస్తుండు. కానీ ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని నీ నిజవర్గ ప్రజల గురించి, నీ అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడు. నా అభివృద్ధి కోసం ఇది కావాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగండి, తప్పులేదు. కానీ అది అభివృద్ధి ప్రణాళిక సభలో నువ్వు అలా చేయడం, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రానున్న రోజుల్లో నీ హుజురాబాద్ నిజవర్గ ప్రజలే నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ నీ తీరును మార్చుకో పాడి కౌశిక్ రెడ్డి గారు. నూకలమర్రి గ్రామానికి చెందిన లింగంపల్లి మనోహర్ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. అలాగే వారి నియోజకవర్గంలోని, వేములవాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, ఈ ఆది శ్రీనివాస్ గారి పాలన కూడా బాగుంది. అలాగే వాళ్ళ యొక్క గ్రామ అభివృద్ధి గురించి కూడా నిధులు సమకూర్చారని, అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారని చెప్పేసి తన మాటల్లో చెప్పడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రణాళిక సమావేశంలో
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి ప్రవర్తన దాన్ని కొద్దిగా ఖండించడం జరిగింది. అలా చేసేది కాదని చెప్పేసి ఆయన ఆ మాటల్లో మనకు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరే, ఏది ఏమైనా కానీ ఈ లింగంపల్లి మనోహర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో గత 4 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై పూర్తి పట్టు, నమ్మకం, విశ్వాసం ఉన్నట్లుగా అతను చూస్తే మనకు అర్థమవుతుంది. రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ లేదా వాటి పార్టీ నాయకులు కానీ స్పందించి ఇతని సేవా గుణాన్ని, ఇతను చేసేటటువంటి అభివృద్ధి గురించి వారు పడే తపనను గుర్తించి స్థానికంగా టికెట్ ఇచ్చినట్టయితే గ్రామ అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి గ్రామస్తులు ఇతన్ని గుర్తిస్తారా లేదా, ప్రజలు అలాగే పాలకులు, స్థానిక శాసనసభ్యులు వారు గుర్తిస్తారా లేదా అని చెప్పేసి వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరిన్ని వార్తల కోసం నిరంతర సమాచారం మా అన్వేషణ అనే టైటిల్తో మీ ముందుకు వచ్చినటువంటి జీకే న్యూస్ 9 మీడియా వార్తలు మరిన్ని వీక్షించడం కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి సమాచారాన్ని చేరేలా కృషి చేయండి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.